పార్టీ కార్యకలాపాల మీద కూడా లోకేష్ సీరియస్గా దృష్టి సారించారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద నివేదిక ఇవ్వాలని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకి ఆదేశించారు. పనితీరు బాగాలేని వాళ్ళని పిలిపించి పార్టీ కౌన్సిలింగ్ ఇస్తుందని చెప్పారు. అందరికీ పార్టీనే సుప్రీం అని, ఎవరైనా పార్టీ ఆదేశాలను తూచా తప్పక పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. సచివాలయం అద్దె ఇల్లు లాంటిది, పార్టీ సొంత ఇల్లు లాంటిది. అధికారంలో ఉన్నప్పుడే సచివాలయంలో ఉంటాం, అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ శాశ్వతం. ఎంత పెద్ద నాయకులకైనా పార్టీ నిర్ణయమే శిరోధార్యం అంటూ పార్టీ లైన్కి లోబడి పనిచేయాల్సిందని తేల్చి చెప్పారు. ఏదైతే నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సమన్వయకర్తలతో 2.5 గంటల పాటు భేటీ అయ్యారు. పార్టీ నాయకులు కార్యకర్తలకు మధ్య అనుసంధాన బాధ్యత సమన్వయకర్తలదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పనితీరుని మదింపు చేయడం మొదలు జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో కలిసి సమీక్షా సమావేశాలు నిర్వహించడం దాకా సమన్వయకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఇన్ఛార్జి మంత్రులు ఎవరైనా సమన్వయకర్తల ఫోన్లకు స్పందించకపోతే పార్టీ దృష్టికి తేవాలని అలాగే చెప్పారు. జిల్లాలో ఇన్ఛార్జి మంత్రులు ఎప్పుడు డీఆర్సీ సమావేశం పెట్టినా ఆ మర్నాడే పార్టీ సమావేశం కూడా నిర్వహించాలని లోకేష్ స్పష్టం చేశారు. దానిలో ఇన్ఛార్జి మంత్రులతో పాటు ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొనాలన్నారు. మిత్రపక్షాల మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలో స్థానిక ఎంపీతో కలిసి పార్టీ సమావేశం నిర్వహించాలని సూచించారు. గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో పెండింగ్లో ఉన్న పార్టీ పదవుల్ని ఈ నెలాఖరికి భర్తీ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న దేవాలయ కమిటీలు, మార్కెట్ యార్డులు, పిఎస్సిఎస్లు, అధ్యక్షులు లాంటి పోస్టులు నియమించాల్సి వాళ్ళని వెంటనే పూర్తి చేయాలని చెప్పి సూచించారు. ఏపీపీఎస్సీ, బీసీ కార్పొరేషన్, వక్ఫ్ బోర్డులో పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు తీసుకోవాలని సమన్వయకర్తలకు లోకేష్ సూచించారు.